ఒడిశా రాష్ట్రమంతటా విషాదం అలుముకుంది. అధ్యాపకుని వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విద్యార్థిని సౌమ్యశ్రీ హాస్పిటల్లో చావుతో పోరాటం చేసి తనువు చాలించింది. బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. భోరుమన్న తల్లిదండ్రుల రోదనతో పలాసియా గ్రామం మారుమ్రోగింది. ఊరంతా ఏకమై భుజాలు మార్చుకుంటూ గ్రామం ముద్దు బిడ్డ సౌమ్యశ్రీకి బరువైన గుండెతో తుది వీడ్కోలు పలికారు. బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ 2వ సంవత్సరం చదువుతున్న సౌమ్యశ్రీ బీసీ ఆ విభాగం హెచ్ఓడి తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ కళాశాల క్యాంపస్లో నిప్పంటించుకుంది. భోగ్రాయ్కు చెందిన 20 ఏళ్ల సౌమ్యశ్రీ బీసీకి 9% కాలిన గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. కాలేజీలో అటెండెన్స్ పర్సెంటేజ్ తక్కువగా ఉందని హెచ్ఓడి సమీర్ కుమార్ సాహు సహాయం కోరింది. అదే అదునుగా సౌమ్యశ్రీని లైంగికంగా వేధించాడు సదరు హెచ్ఓడి. విద్యార్థిని నిరాకరించడంతో మార్కులు సైతం తగ్గిస్తానని సమీర్ బెదిరింపులకు దిగాడు. సాహు వేధింపులు ఎక్కువ కావడంతో జూన్ 30వ తేదీన ప్రిన్సిపల్ను కలిసి అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఇక జూలై 1వ తేదీన కాలేజీ అంతర్గత ఫిర్యాదుల కమిటీకి రాసిన లేఖలో సాహు కొన్ని నెలలుగా తనను మానసికంగా లైంగికంగా వేధిస్తున్నాడని, తనకు సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడని, ఇక పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నాడని సౌమ్యశ్రీ బీసీ ఆరోపించింది. వేధింపుల కారణంగా తాను గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించానని కూడా ఆమె లేఖలో పేర్కొంది. 5 రోజులుగా ఈ విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే తనకు జరిగిన అన్యాయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఆమె ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసింది. అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో సౌమ్యశ్రీ తన సోదరుడు సౌమ్య రంజన్తో కలిసి కాలేజ్ ప్రిన్సిపల్ను మరోసారి కలిశారు. ఆమెకు స్పందన రాకపోవడంతో ప్రిన్సిపల్ రూమ్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని చనిపోయాక నష్ట నివారణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. హెచ్ఓడి సమీర్ కుమార్ సాహు అరెస్ట్ చేసి ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్ సస్పెండ్ చేసింది. ఘటనపై విచారణకు ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది. ఇక ఘటనపై ఎన్సీడబ్ల్యూ, ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు ప్రారంభించాయి. విద్యార్థిని కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లిస్తామన్న ఒడిశా సీఎం వారికి హామీ కూడా ఇచ్చారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని భరోసా కూడా ఇచ్చారు. అయితే విద్యార్థిని ఉండగానే ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుని ఉంటే ఆమె బతికి ఉండేది కదా అని విమర్శలు కూడా వినిపిస్తున్నారు నెటిజన్లు.